అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయబలిసి ప్రతి ఒక్కరికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అదే మాట, మీరు చెప్పిన మాట మరి మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన నువ్వు డిస్టిక్ ఇచ్చారు, అందరికీ రెడ్లకు ఎందుకు ఇచ్చినారు ఒక్కసారి చెప్పండి. అన్ని కులాలలో నాయకులు ఉండేలా అందరినీ అభివృద్ధి చేయాలి లేదా చెప్పండి. అందరినీ ఒకే రకంగా ఒకే మాదిరిగా చేయాలి, అందరినీ ఒకే రకంగా చూడాలి. అలా ఎందుకు చేయలేకపోయారు మినిస్టర్ గారు ఒకసారి చెప్పండి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఊరక మీరు యాక్టింగ్ చేస్తూ ఒక మాయమాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉన్న మీరు ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఊరక పేర్లు మాత్రం ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, బీసీలు అంటారు. ఊరకటు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. మన రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ, నియోజకవర్గాల అభివృద్ధి గురించి కానీ, ఈ పరిశ్రమల గురించి కానీ పెట్టుబడుల గురించి కానీ ఏదైనా కానీ ఒకసారి తెలియజేయండి. ఇట్టి పరిస్థితుల్లో ఏమి చేయకుండానే ఊరక మాటలు మాట్లాడుతూ పోతారు. మాటలు చెప్పడమే కానీ చేతులతో పనులు చేసేది లేదు. అలా చేశారు మీరు 5 సంవత్సరాల పరిపాలన. అలా ఉంది మీరు చేసిన రెడ్ల పాలన. ఏది ఏమైనా ఊరక సింపతితో మైక్ ముందు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు అని అందరికీ అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకి. అందుకే మన వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుండా 11 సీట్లకి పరిమితం అయిపోయారు. ఆయన ఒక్కడే కాదు, ఆయన కూడా చేసుకున్నారు. ప్రతిపక్షంలో కూడా లేకుండా మీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అసలు ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన వాళ్ళు. ఊరక ఎమ్మెల్యేల మీదనే చెప్పకూడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా చేసుకుంటూ ప్రతిపక్షం కూడా లేకుండా అవ్వా తాతలు, అక్కా చెల్లెమ్మలు అనుకుంటూ ఆ సింపతితో ఆ మాటలతోనే కాలం గడుపుతూ ఒక ఆశతో వచ్చిన మనిషి ఆయన. అది నిరాశ చెంది 11 మంది ఎమ్మెల్యేలతోనే బయటికి వెళ్ళిపోయారు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి మన రాష్ట్ర అభివృద్ధి గురించి, మీరు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన గురించి, మరి ఈ రెడ్ల పాలన గురించి ఒక్కసారి తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.